బొప్పరాజు గారు ఒక మాట చెప్పండి. పాత ప్రభుత్వాన్ని ప్రతిసారి కంపేర్ చేస్తున్నారు. మొన్న సమావేశంలో సీఎం సమావేశంలో కూడా ఒక నేత మేము ప్రశ్నిస్తే మీరు మాట్లాడితే చంపేస్తామని గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని హెచ్చరించారు. ఆ రోజు మేము మాట్లాడలేకపోయాము అని సీఎం చంద్రబాబు గారి ముందు మాట్లాడారు ఒక నేత అని చెప్పి పత్రికల్లో వచ్చింది. ఎంతవరకు నిజం? అంటే నేను అడుగుతుంది ఆయన మాట్లాడిన మాట గురించి కాదు. నిజంగా అలాంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉందా? లేదు. ఎందుకంటే అలా ఉండే పని అయితే మీకు నేను డైరెక్ట్గా నేనే చెప్తా మీకు. చెప్పండి. 92 రోజులు అంటే చలో విజయవాడ చేశాం. 2022 ఫిబ్రవరి 3వ తారీఖు చలో విజయవాడ చేశాం. చలో విజయవాడకి అన్ని జిల్లాలు పర్యటన చేసి నా గొంతు కూడా పోగొట్టుకున్నాను ఆ సందర్భంగా. విపరీతంగా అన్ని జిల్లాలు తిరిగి ఉద్యమానికి పిలుపునిచ్చి చలో విజయవాడ లాంటి యాజిటేషన్ చేస్తే మా పోలీస్ అన్నలు కూడా మమ్మల్ని వదిలేసి బ్యారికేడ్లు తీసేసి వదిలేసేసి అంత పెద్ద రోడ్లో భారీగా లక్షలాది మంది చేస్తే ఏం చేశారు? మమ్మల్ని ఏమనలేదే. పక్కన పెడదాం, అందరూ కలిసి ఉన్నారనుకుందాం. అందరూ కలిసాం కాబట్టి ఉద్యోగ సంఘాలు ఏం చేయలేదు. ఏపీజేఏసీ అమరావతి ఒక్కటే, నేను ఒక్కడినే మా జేఏసీ పక్షాన 2023లో చూడండి, ఎన్నికలకు దగ్గరకు వస్తున్న తరుణం, మార్చిలో మొదలుపెట్టి మార్చి 8 మొదలుపెట్టి మార్చి, ఏప్రిల్, మే దాకా 92 రోజులు ఉద్యమం చేస్తే మమ్మల్ని ఎవరేమన్నారు? ఒక్క మాట లేదు. అనకపోగా దాదాపుగా 18 డిమాండ్లు పరిష్కరించుకున్నటువంటి చరిత్ర ఏపీజేసీ అమరావతి. 18 డిమాండ్లు. ఆ రోజున గౌరవ సిఎస్గా జవహర్ రెడ్డి సార్ ఉన్నారు. వారు మంత్రివర్గ ఉపసంఘంతో కానీ గౌరవ ముఖ్యమంత్రిగా ఆనటువంటి ముఖ్యమంత్రి గారితో కానీ మాట్లాడి 17 డిమాండ్లు, అంటే అప్పటికి జీపీఎఫ్ దాచుకున్న డబ్బులు 6,700 కోట్ల రూపాయల డబ్బులతో పాటుగా ఆర్టీసీ వాళ్ళకు సంబంధించినటువంటి 8 డిమాండ్లు సాధించుకున్నాం. అప్పుడే ఫ్రెష్గా ఆర్టీసీ ప్రభుత్వ పరమై ఉంది. వాళ్ళ డిమాండ్లు కానీ అనేకమైనటువంటి చనిపోయినటువంటి ఉద్యోగులు మొత్తం వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయంటే అప్పుడు తెచ్చుకునే. కరోనాతో చనిపోయినటువంటి రెగ్యులర్గా 1,200 మంది, 1,500 మందివి, ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయిన 1,200 మంది ఒక్క ఉత్తర్వులను తీసుకొచ్చుకున్నామే. మమ్మల్ని ఏమి చంపేస్తామని బెదిరించలేదే, మమ్మల్ని ఏమి ఉద్యమాలు ఎందుకు చేశారు అడగలేదే, మమ్మల్ని ఏమి సస్పెండ్ చేయలేదే. అలాంటి ఏమి లేవు. వాళ్ళ కారణాలు వేరే ఉండొచ్చు, వాళ్ళ సందర్భం వేరే ఉండొచ్చు. అంటే అపాయింట్మెంట్ అనేది కూడా ఉండేది కాదు, యాక్సెస్ లేదు, సీఎంని ఎప్పుడూ కలవలేదు, ఉద్యోగ సంఘాలతో వాళ్ళు సరిగ్గా చర్చించలేదు, సరిగ్గా బిహేవ్ చేయలేదు అనేది వస్తున్న విమర్శ. ఆ విమర్శలో ఎంతవరకు వాస్తవం ఉంది? అందులో వాస్తవం ఉంది సార్. ఎందుకంటే నేను కూడా ఆ నాయకత్వంలోనే ఉన్నాను. యాక్సెస్ని ఇప్పుడు మేము 17 మాసాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కనీసం ఉద్యోగులతో ఎందుకు చర్చించలేదు, ఎందుకు మాట్లాడలేదు, కనీసం చర్చించవచ్చు కదా అని కదా మేము మొదలుపెట్టాము. మేము ఆందోళన దిశగా మొదలయ్యాము. సో అదే పనిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి వారు కూడా ఉద్యోగులతో ఎప్పటికప్పుడు వారు స్వయంగా చర్చించకపోయినా, మేము ఎప్పుడు చెప్పే మాట అదే, వారే చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి అయినా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఉంటాయి వాళ్ళకి. మేము ప్రభుత్వంలో ఒక భాగమే కానీ మేమే మొత్తం కాదు. అట్లాంటి వాళ్ళు ఉన్నతాధికారులను సరిగా పెట్టుకొని గౌరవ సిఎస్ గారితో చర్చలు జరుపుతుండాలి ఎప్పటికప్పుడు. ముందు సెక్రటరీ స్థాయిలో అయిపోవాలి, లేదా గౌరవ సిఎస్ గారి స్థాయిలో అయిపోవాలి, లేదా గౌరవ మంత్రివర్గ ఉపసంఘంతోనే 80% సమస్యలు పరిష్కారం అవుతాయి. కేవలం ఆర్థిక అంశాలే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి. అవి కూడా ఆయన ఉన్న కాలంలో పేరుగా పిలిపించి చర్చించి ఇలా చేద్దామనేటువంటి పరిస్థితి అప్పుడు లేదు. ఇది వాస్తవం. ఉంటే అలాంటి పరిస్థితి వచ్చేది కాదు. మరి చివరిలో ఎలాంటి పరిస్థితి అంటే వారు ఓడిపోయారు. ఆ పరిస్థితులు రావాలని ఎవరు కోరుకోం కదా. ఉద్యోగులందరూ వ్యతిరేకించారు, చేశారు. ఉద్యోగులు చేసిన మాట వాస్తవం. కారణం ఏంటంటే మేము నష్టపోయినట్టు ఆ ప్రభుత్వంలో ఎవరు నష్టపోలేదు. ఏ వర్గం నష్టపోలేదు చెప్పండి? ఏ వర్గం నష్టపోయింది చెప్పండి? ప్రజలు కానీ ఇంకోళ్ళు కానీ అందరు రకాల అన్ని స్కీమ్స్ తీసుకున్నారు, అన్ని చేశారు. అది వాళ్ళ హక్కు, మేము కాదన్నాం. కొత్త ఉద్యోగులు కూడా తీసుకున్నారు కదా. గ్రామ సచివాలయ ఉద్యోగులు తీసుకొచ్చారు, ఆర్టీసీ వాళ్ళని ప్రభుత్వ పరం చేశారు. తర్వాత మెడికల్ అండ్ హెల్త్లో దాదాపు 12,000 మందిని ప్రభుత్వ పరం చేసుకొచ్చారు. చాలా చాలా జరిగినాయి. మెప్పాలో వాళ్ళకి తీసుకొచ్చారు, అందరినీ ప్రభుత్వ పరం చేసుకొచ్చారు, ఆయన చేశారు. అందుకనే ఎస్కలేట్ అయింది.
అంటే భారం పెరిగిపోయిందని అదే చెప్పింది ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు. ఇలా పెరిగింది కాబట్టి నేను తొందరగా ఆర్థికపర అంశాలు మీతో మాట్లాడాలి. అంటే మీకు జరిగిన అన్యాయం ఏంటి పాత ప్రభుత్వంలో? ఇప్పుడు నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా 11 డిఏలు మేము ఇచ్చాం, చంద్రబాబు గారేమో 8 డిఏలు మాత్రమే ఇచ్చారు. ఇప్పటికి 17 నెలలు అవుతుంది, ఇప్పటికీ 1 డిఏ ఇచ్చారు. మేము 27% ఐఆర్ ఇచ్చాం, ఏఆర్సీ వేసాం. మరి ఇన్ని మేము చేసాం కదా అని ఆయన చెప్తుంటే మీరేం అన్యాయం జరిగింది అంటున్నారు. అన్యాయం అంటే ఎప్పుడు మర్చిపోలేని అన్యాయం. ఎలా? ఎప్పుడైనా చరిత్రలో ఇస్తున్న ఫిట్మెంట్ ఆయన చెప్పారు కదా 27% ఐఆర్ ఇచ్చారని. ఇస్తున్న ఫిట్మెంట్కి తగ్గించి ఫిట్మెంట్ చేసిన చరిత్ర ఉందా? ఐఆర్ కన్నా ఇస్తున్న ఐఆర్కి 27 ఇస్తుంటే ఫిట్మెంటు 28, 29, 30 ఎంతో చేయాలి. ఎప్పుడైనా ఉందా? లేదు. అలా అని ఆయాచితంగా మనం అడుగుతున్నామా? కాదు. ప్రభుత్వంలో వాళ్ళు వేసిన కమిషనే ఎక్కువ చేయాల్సిన ధరలకు అనుగుణంగా ఇచ్చేదే పిఆర్సీ. దానికన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పే 27% ఇవ్వచ్చు అని చెప్పి ఇస్తేనే ఇచ్చాడు. సో 27% దాటి పైచిలుకి వెళ్ళాలి. అంటే అది బుల్డోజ్ చేశారా మీ నిర్ణయం? అంటే ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీ ఇష్టాలతో సంబంధం లేకుండా బుల్డోజ్ చేసిన విషయం అనేది చేసిన విషయం 100%. ఎందుకంటే మేము మొత్తుకున్నాం, అయ్యా వద్దు, చరిత్రలో ఇంతవరకు లేదు. కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వాలు ఏర్పడిన నుంచి ఇంతవరకు కూడా ఐఆర్ కన్నా తగ్గించి ఇచ్చినటువంటి చరిత్ర లేదు. కాబట్టి ఫిట్మెంట్ ఎప్పుడు అలా చేయొద్దన్నాం. దాన్ని 23%కి తీసుకెళ్లారు. కారణాలు అదేకం ఉండొచ్చు, వాళ్ళు చెప్పే నేను కాదన్ను. కరోనాలు ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. కానీ లేదు. అలాని మేము ఆయాచితంగా అడుగుతుందా, ఆయన దయాదక్షలతో ఇచ్చేదంటే అది కూడా కాదు. చట్ట ప్రకారం మాకు ధరలకు అనుగుణంగా ఇచ్చేదే పెంచాలి, అది తగ్గించారు. 2, ఎప్పుడన్నా రిటైర్ ఉద్యోగులు మీరిచ్చింది కాదు అది. ఆనాడు ఉన్నటువంటి 2014-19లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాళ్ళు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే 70 ఏళ్ళు బతికితే 10% అని, 75 ఏళ్ళు దాకా బతికుంటే 15% అని అదనపు పింఛన్ ఇస్తారు. అంటే ఆ తీసుకున్న ఉదాహరణ 10,000 తీసుకుంటారు అనుకోండి, అందులో ఇంకొక 1,500 అదనంగా వస్తాయి 75 ఏళ్ళు బతికితే. అట్లా ఇచ్చే వెసులుబాటు వాళ్ళు ఇస్తే దాన్ని కూడా తీసేసేసి 7%కి 70 ఏళ్ళు బతుకుంటే 15 నుంచి తగ్గించి 3% తగ్గించి 12 ఏళ్ళకి 12%. అది కూడా తగ్గిస్తే సో ఇద్దరు కలిపి లక్షలాది మంది కదా వీళ్ళు బాధపడతారు కదా. సరే ఈ పక్కన పెడదాం. మీకు వెళుతూ ఏ ప్రభుత్వమైనా ఇంకా మధ్యలో కాంట్రాక్ట్ ఉద్యోగులు నష్టం జరిగింది, వాళ్ళకి మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తామన్నారు. ఎంతమంది ఉంటే అంతమందిని చేస్తామన్నారు కదా. మీరే లెక్కలు తెలిసి 10,000-11,000 మంది అన్నారు కదా. అన్నారు తీసేద్దాం. 8,000 మంది మొత్తం అప్లోడ్ చేశారు కదా, వీళ్ళందరూ కూడా చేయాలని. అందులో ఒక శాఖ అంటే ఓన్లీ వైద్య శాఖలో మాత్రమే రెగ్యులర్ చేశారు 3,000 చిల్లర. మరి విద్యాశాఖ ఉండేది 2 శాఖల్లోనే 1,000 మంది. విద్యాశాఖలో ఆయన చేయకపోవడానికి కారణం ఏందని మరి ఎందుకు బయటికి తీయలేకపోయారు మీరు? ఎందుకు వాళ్ళని చేయలేకపోయారు? ఒకడేమో రెగ్యులర్ అయ్యాడు, అప్పుడే రిక్రూట్ అయినాడు, ఇంకో దాంట్లో అయినడేమో రెగ్యులర్ కాల. ఈ లోపు ఈ గ్యాప్లో ఈ 3 ఏళ్ల నుంచి వాళ్ళు ఎవరో చనిపోయారు అనుకో, ఒక్క బెనిఫిట్ రాదు యువతల ఏం రాదు కదా వాడికి. ఇక్కడ ఇతను మాత్రం అతనితో వచ్చినటువంటి వాడికి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు అతను చనిపోతే ఎవరైనా జరిగితే డబ్బులు వస్తాయి, ఉద్యోగం వస్తాయి, అన్ని రకాల ఫెసిలిటీస్ ఆన్ పార్ విత్ రెగ్యులర్ ఎంప్లాయీస్ వస్తాయి. వీళ్ళకి ఇప్పుడు వరకు కూడా రావు. మరి అది అన్యాయం కదా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసుకోండి. ప్రభుత్వం నువ్వు ఇచ్చిన పిఆర్సీ కమిషన్ ఎటు తొంగలో దొక్కారు, పక్కన పెట్టండి. రిపోర్ట్ కూడా ఇవ్వకపోతే ఉద్యమం దాకా వెళ్ళాం. పిఆర్సీ నివేదిక వెళ్ళదండి, ఎప్పుడన్నా ఉందా చరిత్రలో? మరి తప్పులు కదా ఇవన్నీ తెలియాలి వాళ్ళకు కూడా.